అందరికీ వన్ మోర్ ఇంపార్టెంట్ మినీ వ్లాగ్ అనమాట. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదండి, ఈ బ్రెస్ట్ పంప్ అనేది నేను తీసుకున్నాను. ఇది మాన్యువల్గానే ప్రిఫర్ చేయండి. ఒకవేళ మీరు ఎంప్లాయీస్ అయితే మాత్రం ఎలక్ట్రికల్ ప్రిఫర్ చేయండి, లేదు అంటే మాన్యువల్ అయితే తీసుకోండి. చాలా బాగా యూజ్ అవుతుందండి, ట్రస్ట్ మీ. నేనైతే మంచిగా యూజ్ చేశాను. అండ్ డాక్టర్ కూడా నాకు మెన్షన్ చేశారు, మీకు ఏమన్నా మిల్క్ తక్కువగా వస్తున్నాయని డౌట్ వచ్చినప్పుడల్లా మీరు బ్రెస్ట్ పంప్ చేసి చూసుకోండి అని చెప్పి. ఫస్ట్ వచ్చేసి ఇది ఉంది కదండి బ్రెస్ట్ పంప్, ఇక్కడ ఇంకో క్యాప్ కూడా వస్తుంది, నేను అదైతే తీసేసాను. ఈ బ్రెస్ట్ పంప్ కి ఇక్కడ లబ్బర్ వస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఎలా యూజ్ చేయాలనేది కూడా నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం ఇట్లా బ్రెస్ట్ కి అయితే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇది చిన్నగా అనేది ప్రెస్ చేయండి. ఇది టెక్నిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లేదు అంటే మీకు చాలా పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఫస్ట్ స్లోగా ఇట్లా ప్రెస్ చేయండి. సో దట్ ఇదేంటంటే మన బ్రెస్ట్ ని గట్టిగా లాగేస్తుంది. కొంచెం ఒక 2 మినిట్స్ అయితే ఉంచండి, 1 మినిట్ అలాగా ఉంచేసి స్లోగా వదిలేసారంటే వచ్చేస్తుంది. మళ్ళీ స్లోగా ఇలా పెట్టేసేయండి, ఒక 2 మినిట్స్ ఆగా మళ్ళీ వదిలేసేయండి. అలాగా మీకు ఎక్కువ మిల్క్ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది, పెయిన్ కూడా ఉండదు. ఒకవేళ మీరు రాంగ్ టెక్నిక్ లో యూజ్ చేశారంటే పెయిన్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటి, ఈ బ్రెస్ట్ పంప్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఒకవేళ మీకు ఏమైనా నిప్పులు చిన్నగా ఉన్నా, బేబీ సరిగ్గా సక్ చేయట్లేదు అన్నప్పుడు ఈ బ్రెస్ట్ పంప్ యూజ్ చేయడం వల్ల నిప్పులు కూడా స్లోగా పెద్దదవుతుంది, బేబీకి కూడా ఈజీగా సక్ చేయడానికి ఉంటుంది. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ గా ఉందనుకుంటున్నాను. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.